ఈరోజు వేణుస్వామి గారితో మాట్లాడడానికి వచ్చేసాను. ఫస్ట్ నుంచి వేణుస్వామి గోల్డెన్ స్పూనేనా? పేదవాడిగా పుట్టడం మన 10 ఏళ్ల ముందు వాట్ ఈజ్ వేణుస్వామి అంటే? ఫస్ట్ బ్రాహ్మిన్ ఇండియాలో సెల్ ఫోన్ పెట్టినటువంటి వ్యక్తిగా ఆ రోజు ఇన్కమింగ్ ₹8.40. సో సినిమా ఇండస్ట్రీలో నేను ఎప్పటి నుండో ఉన్నా. సినిమా గురించి ఎందుకు వేణుస్వామి గారు ఇంత మంచిగా మాట్లాడి ఈ సినిమా హిట్ అవ్వదు, ఆ సినిమా ఫట్ అయిపోతుంది? ప్రభాస్ గారిది యోగి సినిమా నేనే పూజ చేసిన. సెలబ్రిటీలతో సమానంగా సెలబ్రిటీ స్టేటస్ కాదు, నన్ను వెర్రినా కొడుకే అనుకుంటారు. ఇప్పుడు నన్ను ఇన్నిసార్లు చూసినావు నువ్వు, ఎక్కడైనా నాలో సెలబ్రిటీ అనేటువంటి అహం కానీ బిల్డప్ కానీ నీకు అనిపించిందా? ఫస్ట్కు కుంభమేళాల పూసలు అమ్ముకునే అమ్మాయిని తీసుకొచ్చి ఇవాళ ఫ్లైట్లు ఎక్కించి ఎక్కడెక్కడనో తిప్పుతున్నారు. అమితాబ్ బచ్చన్ చేసే షో కోన్ బరేగా కరోడుపతిలో ఎవరైతే కోట్ల రూపాయలు సంపాదించారో వాళ్ళందరూ రోడ్డు మీద ఉన్నారు. ఇప్పుడు నా దగ్గరికి కాల్ గర్ల్స్ వస్తారు. అల్లు అర్జున్, రేవంత్ రెడ్డి వాళ్ళే జైలుకు పోయిండు. అస్సలు వేణుస్వామి భయపడు. డార్లింగ్ ప్రభాస్, నేను యుద్ధం చేయాలనుకోవట్లేదు, యుద్ధం చేస్తే బతాయి. వేణుస్వామి గారు రీసెంట్ గా అమ్మగారు చనిపోయారు, కాలం చేశారు. ఈయన చెప్తారా ఆవిడ గుర్తు చేసుకోవాలి? ఇక నా గురించి వచ్చినటువంటి వీడియోలు అవి ఎందుకంటే పాతకాల మనుషులు కదా. రెండోది ఏమవుతుందంటే ఆమెకు ఫోన్లు చేసి బెడ్ మీద పడకుండా చేయించుకోకుండా ఆమె ఒక 10 రోజులు కష్టపడ్డారు. సో 11వ రోజు పొద్దున 5:30కు లేచింది, పని మనిషి జడేసింది, నీళ్లు తాగింది, పని మనిషిని పిలిపించి నీళ్లు తాగింది, 9:30కు బ్రెయిన్ డెడ్ అయింది. అందరికీ నమస్కారం, నేను మీ యాంకర్ సువర్ణ. ఈరోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. బేసిక్ గా ప్రతి గెస్ట్ కి ఒక ఇంట్రడక్షన్ ఉంటుంది. ఈయన కనిపిస్తే ఇంట్రడక్షన్ అవసరం లేదు, ఈయన ఎక్కడుంటే అక్కడ ట్రెండింగ్ లో ఉంటారనమాట. కానీ ట్రెండింగ్ లో ఉన్న ఎంత ట్రోలింగ్ అయినా కూడా ఆయన ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటారు. సెలబ్రిటీకి ఉన్నటువంటి స్టేటస్ ఆయనకు ఉంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సో ఈ ఉగాది స్పెషల్ కింద నేను వేణుస్వామి గారితో మాట్లాడడానికి వచ్చేసాను. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం వేణుస్వామి గారు. నమస్తే తల్లి. ఓం నమో వెంకటేశాయ. చాలా మంది ఏంటంటే సెలబ్రిటీలతో సమానంగా చూస్తూ ఉంటారు మిమ్మల్ని. చాలా తక్కువ మందికి ఆ స్టార్డమ్ కూడా వస్తూ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అనిపిస్తుంది చెప్పండి? పెద్ద ఏముంటదమ్మా, మనం చెప్పేది మనం చెప్తాం. ఆ సెలబ్రిటీ స్టేటస్ లో అవన్నీ నేను దేన్ని అన్నమయ్య సినిమాలో అన్నమయ్య చెప్తాడు, 2 భార్యలు వచ్చి నగలు, చీరలు, పట్టు చీరలు అన్ని తీసుకొని అవి కౌంట్ చేసుకుంటుంటారు దగ్గర కూర్చొని. అప్పుడు అంటాడు, ఇవేమీ శాశ్వతం కావు 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 అంటాడు. సో ఎంత సెలబ్రిటీ స్టేటస్ పెరిగితే అంత రిస్క్ వస్తుంది, అంత సమస్యలు వస్తాయి. ఎట్లా అయిపోతుంది అంటే జ్యోతిష్యంలో ఇవాళ నెంబర్ 1 పొజిషన్లో నేనున్నా, ఎవరు అవునన్నా కాదన్నా. నేను చెప్పిన దాన్ని విమర్శించాలి అంటే ఒక జ్యోతిష్యుడే విమర్శించాలి. కానీ ఎంత దిగజారిపోయింది అంటే జ్యోతిష్యంలో ఓనమాలు తెలియని వాడు, నవగ్రహాలు ఎలా ఉంటాయో తెలియని వాడు, 12 రాసులు ఏంటివి, సో 108 పాదాలు ఏంటివి, నక్షత్రాలు ఏంటివి, భావాలు ఏంటివి, ఫలాలు ఏంటివి తెలియని వాడు కూడా వేణుస్వామి ఏదైనా చెప్పంగానే వేణుస్వామి ఏం చేస్తున్నాడు, వేణుస్వామి ఎందుకు చెప్తున్నాడు అని విమర్శిస్తాడు. మనకు సింపుల్ లాజిక్ అమ్మ, మానసికంగా డిస్టర్బ్ అయినటువంటి ఒక వ్యక్తిని సాధ్యమైనంత వరకు కొండ ప్రాంతాలకు తీసుకువెళ్ళమని చెప్పి డాక్టర్లు చెప్తారు. ఊటీ తీసుకెళ్ళండి, కొడైకెనాల్ తీసుకెళ్ళండి అని విన్నావు కదా. సినిమాలలో కూడా చూపిస్తారు. సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమాలో శ్రీదేవికి హెల్త్ బాగా లేకపోతే మానసికంగా తీసుకెళ్తే వెన్నెలైనా చీకటైనా అని ఒక సాంగ్ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే వెన్నెలకు దగ్గరగా ఉంటే చంద్రుడి తేజస్సు వాళ్ళ మీద పడడం వల్ల మానసికంగా వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు అని. అలాగే చంద్రుడి యొక్క తేడా వల్ల, అమావాస్య పౌర్ణిమ వల్ల సముద్రంలో ఆటుపోట్లు వస్తాయి అని మనం తెలుసుకున్నాం. సో అట్లనే ఎలాగైతే సముద్రము ప్రపంచవ్యాప్తంగా 70-75% వాటర్ ఉంటుంది, మిగిలింది భూమి ఉంటుందో, అలాగే మన శరీరంలో కూడా వాటర్ కంటెంట్ అనేటువంటిది ఉంటుంది, మిగతాదంతా ఎముకలు, గూళ్ళు అని మనం అనుకున్నాం. సో నవగ్రహాలు కమాండ్ చేస్తున్నప్పుడు వాటి గురించి మాట్లాడినప్పుడు జనాలు మనల్ని రిస్ట్రిక్ట్ చేస్తున్నారే అనే బాధ ఈ మధ్యన చాలా తీవ్రంగా ఉంది. ఎందుకంటే ఒక కెమెరామెన్ గురించి ఉదాహరణ, ఇప్పుడు ఆ బాబు కెమెరా పెట్టి అక్కడ ఏదో చూస్తున్నాడు, నాకు అదేందో తెలియదు. నేను ఆయన దగ్గరికి పోయి ఏందయ్యా
అని నేను అంటే నువ్వు ఇట్లెందుకు పెట్టినావు కెమెరా అంటే నన్ను వెర్రినా కొడుకే అనుకుంటారు. ఎందుకంటే కెమెరా గురించి నాకు ఏం తెలియనప్పుడు నేను ఆ పిల్లవాడి జోలికి ఎందుకు పోవాలి, దాంట్లో వేరెందుకు పెట్టాలి. ఈ మైక్ ఉంది, ఈ మైకు గురించి నాకేం తెలియదు నిజంగానే. ఇది నేను ఇందాక ఏం అడిగినా దీనికి ఏమైనా మైకు పెడతారా అని అడిగిన. అంటే దీని సబ్జెక్ట్ నాకు తెలియదు. నాకు సబ్జెక్టు తెలియనప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో మా కర్మ ఏందంటే జ్యోతిష్యం గురించి తెలియనోడు జ్యోతిష్యం గురించి విమర్శించి, వాస్తు గురించి తెలియనోడు వాస్తు గురించి విమర్శించి, ఇక్కడ సెలబ్రిటీ స్టేటస్ అని మీరు అనుకుంటారు. కానీ సెలబ్రిటీ స్టేటస్ కాదు. నా బతుకు ఎక్కడికి వచ్చింది అంటే టీవీలో ఎలాగూ చెప్పట్లేదు. కనీసం నా కొంపలో నేను కూర్చొని మాట్లాడుకున్నా, నా ఆఫీస్లో నేను కూర్చొని మాట్లాడుకున్నా, ప్రపంచంలో ఎవరు మాట్లాడుకోరా? ఒక ఇద్దరు జర్నలిస్టులు కూర్చొని ఇద్దరు భార్యాభర్తలు కూర్చొని మాట్లాడుకోరా? సో సెలబ్రిటీ స్టేటస్ అని మీరు అంటారు. కానీ సెలబ్రిటీ స్టేటస్ పెరుగుతున్న కొద్దీ జరిగేది ఏంటంటే ఫ్రీడమ్ అనేది తగ్గుతుంది. మనిషికి మాట్లాడేటువంటి స్వేచ్ఛ తగ్గుతుంది. 10 మందిలోకి వెళ్ళి నచ్చిన హోటల్లో భోజనం చేసే ఫ్రీడమ్ తగ్గుతుంది. అది నాకే కాదు, ప్రతి ఒక్కళ్ళకు తగ్గుతుంది. సో సెలబ్రిటీ స్టేటస్ను ఎంజాయ్ సెలబ్రిటీ స్టేటస్ అనేది వెరీ డేంజరస్. అది రావద్దు. కాకపోతే ఏంటంటే దాంట్లో మజా ఉంది అని అనుకుంటారు. నేను మజా ఉంది అనుకోను. నేను సామాన్యమైన మనిషిగానే ఉంటా. ఇప్పుడు నన్ను ఇన్నిసార్లు చూసినావు నువ్వు. ఎక్కడైనా నాలో సెలబ్రిటీ అనేటువంటి అహం కానీ బిల్డప్ కానీ నీకు అనిపించిందా? పర్సనల్గా అయితే అనిపించలేదు సార్. అంటే ఇంకేముంటుంది, ఇంకా వేరే ఏముంటుంది? ఎప్పుడైనా మాటలు వైరల్ అవుతున్నప్పుడు బయట కెమెరాలో కాదు. నేను ఇప్పుడు ఇన్ని రోజులు మన పరిచయంలో ఒక్కనాడన్నా నేను అహంభావంగా నీ దగ్గర ఉండడం కానీ మాట్లాడడం కానీ ఎక్కడైనా కనిపించిందా? చాలా సింపుల్గా ఉంటాం. నేను డ్రైవర్తో సమానంగా చూస్తా, నేను పనివాడిని సమానంగా చూస్తా. సో ఆ సెలబ్రిటీ స్టేటస్లు ఇవన్నీ నేను ఏమంటా అంటే శాశ్వతం కాదు. సో రెండోది, ఎంత స్టేటస్ పెరిగితే ముఖ్యమంత్రి గొప్ప అని మనం అనుకుంటాం, కానీ ముఖ్యమంత్రికి ఉండే సమస్యలు ఎవరికి ఉండవు. అట్లనే ఒక హీరో గొప్ప అని మనం అనుకుంటాం. ఆ హీరో ఫెయిల్ అయితే, సినిమా ఫెయిల్ అయితే ఆ హీరో పడే కష్టం ఎవరికి రాదు. ఒక్క సినిమా పోతే ఆ హీరో 5 సంవత్సరాలు బయటికి రాలేడు. అంటే అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఒక హీరోయిన్ సినిమా ఫెయిల్ అయితే డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. సో చాలా ఈజీగా మనం మేనేజ్ చేస్తాము. సో నా మీద కూడా ఎంత ప్రెషర్ ఉంటుంది అంటే ఒక ప్రిడిక్షన్ చెప్పినప్పుడు అది జరగకపోతే చాలా ప్రెషర్ ఉంటుంది నా మీద. సో చాలామంది చాలా రకాలుగా విమర్శిస్తారు. బయటకు వచ్చి మాట్లాడితే కానీ తెలియదు కదా. అంటే ఇక్కడ ఏమంటారంటే మనకు నిజాయితీతో పాటు సక్సెస్ రేట్ కూడా ముఖ్యం. సో సక్సెస్ రేట్ ఉంటేనే సినిమా ఇండస్ట్రీ అయినా డైరెక్టర్లు అయినా సక్సెస్ రేటు ఉన్న వాళ్ళకే చెల్లుబాటు ఉంటుంది. సెలబ్రిటీ స్టేటస్ అనేది ఎప్పుడూ శాశ్వతం కాదు, పోతూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది. అది పెద్ద శాశ్వతం కాదు. ఇవాళ రేపు సోషల్ మీడియా సెలబ్రిటీ లాస్ట్కు కుంభమేళాల పూసలు అమ్ముకునే అమ్మాయిని తీసుకొచ్చి ఇవాళ ఫ్లైట్లు ఎక్కించి ఎక్కడెక్కడో తిప్పుతున్నారు. సో ఆమె ఎన్ని రోజులు ఇట్లుంటుందో తెలియదు. ఉన్నన్ని రోజులు అనుభవించాలి, తర్వాత మళ్ళీ దుకాణం బంద్. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే అమితాబ్ బచ్చన్ చేసే షో కోన్ బరేగా కరోడుపతిలో ఎవరైతే కోట్ల రూపాయలు సంపాదించారో వాళ్ళందరూ రోడ్డు మీద ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ గొప్ప అని మనం అనుకుంటాం. వాళ్ళకు తెలివి ఉంది కానీ డబ్బిస్తే హ్యాండిల్ చేసే తెలివి లేదు. వాళ్ళందరూ ఇవాళ మైనస్లోకి వెళ్ళిపోయారు. సో బ్యాంక్రప్ట్ అయిపోయారు మొత్తం. అంటే లోన్ల పాలైపోయారు వాళ్ళంతా. సో చాలా కష్టం సెలబ్రిటీ స్టేటస్ నిలబెట్టుకో. ఈ ప్రపంచంలో 3 విషయాలు చాలా ఈజీ, 3 విషయాలు చాలా కష్టం. ఒకటి, డబ్బు సంపాదించడం ఈజీ, అమ్మాయిని ప్రేమించడం ఈజీ, సెలబ్రిటీ స్టేటస్ తెచ్చుకోవడం ఈజీ. అలాగే 3 కష్టం. అమ్మాయిని కాపాడుకోవడం కష్టం. అంటే పెళ్ళాంగా వచ్చిన అమ్మాయిని పెళ్ళాంగా నిలబెట్టుకోవడం కష్టం. అలాగే సెలబ్రిటీ స్టేటస్ నిలబెట్టుకోవడం కష్టం, డబ్బు సంపాదించింది నిలబెట్టుకోవడం కష్టం. ఏవి ఈజీయో అవి కష్టాలు. ఈ ప్రపంచంలో ఈ 3 అట్లా వెరైటీగా ఉంటాయి. ఎక్కడి నుండి చూసినా వికటకవి, ఇక్కడ నుండి చూసినా వికటకవి, ఇక్కడ నుండి చూసినా వికటకవి అని. ఈ 3 ఈజీ, 3 కష్టం. సో చాలా రిస్క్ ఉంటుంది. వీటిని బ్యాలెన్స్ చేయడంలో చాలా రిస్క్ ఉంటుంది. రెండోది, వీటి మీద సమాజం దృష్టి చాలా ఎక్కువగా ఉంటుంది. సోషల్ మీడియా దృష్టి చాలా ఎక్కువగా ఉంటుంది. నిన్నటి వరకు అడ్డగోలుగా సంపాదించినటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ సడన్గా ఇవాళ రాత్రి టెన్షన్తోనే ఉన్న వీడియోలన్నీ డిలీట్ చేసుకొని ఇప్పుడు నెలకొచ్చే రెవెన్యూ రాకుండా, అటు ఇన్స్టాగ్రామ్లో యాడ్లు లేకుండా ఒక్కసారి వాళ్ళ ఫైనాన్షియల్ స్టాండర్డ్స్ మొత్తం పడిపోతాయి ఇప్పుడు ఈ కేసుల వల్ల, బెట్టింగ్ యాప్స్ వల్ల. సో చాలా రిస్క్లోకి ఇది అంతటా ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ సెలబ్రిటీ స్టేటస్ అనేది ఈ సంవత్సరము నాతో పాటు సెలబ్రిటీలు అందరూ విశ్వావసనామ సంవత్సరంలో రిస్క్లోకి వెళ్ళబోతున్నారు.